మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. నాటి విజన్ 2020, నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్, జన్ ఆల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని అనుసంధానం చేస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ గాని రాష్ట్ర భవిష్యత్తు గాని ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్ గా, ఆంటర్‌ప్రెన్యూర్ గా. వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. యువ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి చోదక శక్తి అనేది మా నమ్మకం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.